హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మార్నింగ్ రొటీన్ అయితే మొదలైంది. ఇంకా డైలీ మన పనులు ఇలాగనే ఉంటాయి. కడగాల్సిన అంట్లయితే కొన్ని టబ్లో పడేసాను. అన్నం అయితే మిగిలింది నైట్. ఇంకా అన్నం తీసి గిన్నెలో పెడుతున్నా. అన్నం అయితే చాలా ఎక్కువగానే మిగిలింది. ఈ రోజు టిఫిన్ కిందగా కూడా ఇంకా అన్నం కింద ఏదో ఒకటి అయితే చేయాలి. మధ్యాహ్నానికి అయితే అన్నం మెత్తగా అయిపోతుంది. వంటగదిలో కూడా ఎక్కువసేపు ఉండి పని చేయలేకపోతున్నాము. చెమటలు అయితే వస్తున్నాయి. మనమైతే పర్వాలేదు, ఎలాగలా తట్టుకుంటాము. కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళైతే ఉంటారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో కూడా వంటగదిలో గంటలు గంటలు ఉండి వంట చేయాలి, తప్పదు. అలాంటి వాళ్ళైతే మాత్రం చాలా కష్టపడిపోతున్నారు. నిన్నైతే ఒకరు నాకు చెప్తున్నారు, 70 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందంట. బాగా చెమట అయితే కారిపోతుందంట. అసలుకి ఎలా కారుతుందంటే మనం ఒంటి మీద నీళ్లు పోసుకుంటాం చూడండి, అలా కారిపోతుందంట. పెద్ద ఏజ్ వాళ్ళు కదా, వాళ్ళు తట్టుకోలేరు ఎండలకి. కానీ తప్పదు, ఇంట్లో వంట చేసుకునైనా తినాలి కదా. పిల్లలు ఎవరూ లేకుండా ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు ఒంటరిగా ఉంటారు చూడండి, విడిగా ఉంటారు కదా. వాళ్ళు తినటానికైనా వంట చేసుకోవాలి కదా. ఇంకేం చేస్తారు పాపం, తప్పదు కదా. ఈ ఎండకైతే మాత్రం వాళ్ళ తిప్పలు మామూలుగా లేవు. అందులో ట్యాబ్లెట్లు అవి వాడుకుంటూ ఉంటారు. ట్యాబ్లెట్లు వాడుకునే వాళ్ళకైతే ఇంకా అసలు ఎక్కువ తపనగా ఉంటుంది. అసలు ఈ ఎండకి కానీ దేనికైనా తట్టుకోలేరు. షుగర్లు, బీపీలు అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, ఇంక ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్. వాటన్నిటికీ ట్యాబ్లెట్లు వాడుకుంటారు. కొంతమంది అయితే రోజుకి 10 ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వండుకొని తినటం, ఇంటి పనులు చేసుకోవటం మాత్రం తప్పదు. ఆడవాళ్ళకి నిజంగా ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకైనా వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉండదు. పని చేసుకుంటా ఉండాల్సిందేను. వాళ్ళకి ఒంట్లో ఓపుకున్నంత కాలం పని చేస్తానే ఉంటారు. ఒకరికి ఒక ముద్ద వండి పెట్టాలి, వాళ్ళు తినాలి. అందుకనే ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్కి మాత్రం రిటైర్మెంట్ అనేది ఉండనే ఉండదు. హౌస్ వైఫ్స్ ఏందులండి, జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే రిటైర్మెంట్ అనేది ఉండదు. వాళ్ళు జాబ్కి రిటైర్మెంట్ ఇవ్వటమేమో కానీ ఇంట్లో పనికి మాత్రం రిటైర్మెంట్ అనేది అస్సలు ఉండనే ఉండదు. జాబ్ చేసే వాళ్ళు అనుకోండి, 60 సంవత్సరాలు అలా వచ్చేటప్పటికి జాబ్కు రిటైర్మెంట్ ఇస్తారు, చక్కగా కూర్చోవచ్చు అనుకుంటారు. ఇంట్లో పనులకు అలా ఉండదు కదా. వాళ్ళు జాబ్ మానేసినా సరే ఇంట్లో వండుకోవాలి, తినాలి, ఇంటి పని మొత్తం చేయాలి. నిజంగా ఈ ఎండలకు మాత్రం పెద్ద ఏజ్ వాళ్ళకి చాలా కష్టం కదా. వంటగదిలో వంట చేసుకుంటానేమో ఏసీలు వేసుకోలేరు. అందరికీ ఫ్యాన్లు పెట్టుకునే స్తోమత కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డా కానీ ఏసీలు పెట్టించుకున్న బెడ్రూమ్లోనో హాల్లోనో ఉంటాయి. వంటగదిలో ఏసీలు ఉంటాయా? ఉండవు కదా. ఎవరికి ఉండబట్టుంది. నాకు తెలిసైతే మాత్రం వంటగదిలో ఏసీలు ఎవరికి ఉండవు. కొంతమంది అయితే ఫ్యాన్లు పెట్టించుకోవటం, అంట్లు రుద్దుకునేటప్పుడు సింకు దగ్గర ఫ్యాన్లు పెట్టించుకోవటం అలాంటివి అయితే చూసా, కానీ ఏసీలు అలాంటివి అయితే ఎప్పుడు చూడలేదు. ఆ ఫ్యాన్లు కూడా పెట్టించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంటి పని అనేది చాలా తగ్గించుకోవటం మంచిది. పనులు అనేవి త్వరగా పూర్తి చేసుకోవటం అయితే మంచిది. ఇంకా ఎండబడింది అనుకోండి, అసలు వంటగదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేరు. కొంతమంది ఏమో సిటీలకు వెళ్ళి పిల్లల దగ్గర ఒక 10 రోజులు ఉండాలంటే ఉండలేరు. వాళ్ళు పల్లెటూరుకు అలవాటు పడిపోయారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండలేరు. ఎంత కష్టమైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండాలనుకుంటారు. ఇంకొంతమందికి అయితేనేమో సెలవులు ఇచ్చారు కదా, పిల్లలు అది అందరూ వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళకు వండి పెట్టడాలు, కడగటాలు ఇదే సరిపోయిద్ది. ఊర్ల నుంచి వస్తారు కదా, వాళ్ళు లేటుగా నిద్రలేస్తారు. వాళ్ళు లేచేటప్పటికి వీళ్ళు టిఫిన్లు రెడీ చేయటం, ఇంకా వంటగదిలో బోల్డ్ పనులు అయితే ఉంటాయి. అంట్లు కడగటాలు, వంట చేయటాలు, వీళ్ళందరికీ వండి పెట్టటాలు. ఒక్కరికి ఇద్దరికి వండుకునే వాళ్ళు, ఇంకా పిల్లలని వాళ్ళని అందరూ వస్తారు కదా, ఓ 10 మంది వచ్చేటప్పటికి వీళ్ళకి పని అనేది ఇంకా డబల్ అయిపోయిద్ది. వాళ్ళేమో లేటుగా నిద్రలేస్తారు, త్వరగా నిద్రలేచే అలవాటు ఉండదు. నిద్రలేచేటప్పటికి వీళ్ళు ఇంట్లో పని మొత్తం చేస్తారు. వీళ్ళకి ఇంట్లో పని అనేది ఆపటమేమో ఇష్టం ఉండదు. పని అక్కడ పెట్టుకొని కూర్చోటం వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు నిద్రలేచిన తర్వాత వాళ్ళు చేసుకుంటారులే పని, మనం కూర్చుందాంలే అనుకోరు. ఎందుకంటే పని అనేది అక్కడ ఉందనుకోండి, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. రోజు ఎప్పటి పని అప్పుడు చేసుకునే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి. అందుకని పని అనేది పెండింగ్ పెట్టారనుకోండి, వాళ్ళకి మనశ్శాంతిగా అనిపించదు. అందుకని ఈ ఎండలకు ఎలాగోలా కష్టపడతా ఇంకా వాళ్ళ పనులు అయితే ఆ విధంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే ఉంటాయి. వాళ్ళేమో సరదాగా 4 రోజులు గడిపోదామని వస్తారు కదా. ఇంటి దగ్గర పని చేసాము, అమ్మ దగ్గరకు వచ్చాము, మనం రెస్ట్ తీసుకోవాలి, పని చేయకూడదు, అమ్మే మనకు అన్నీ తీసుకొచ్చి పెట్టాలని కొంతమంది కూర్చుంటారు. కొంతమంది ఏమో పాపం వాళ్ళు కష్టపడుతున్నారు కదా, హెల్ప్ చేద్దామని త్వరగా నిద్ర లేచి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా నా పనుల విషయానికి వస్తేనేమో కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసాను కదా. గ్యాస్ పై కూడా మొత్తం అయితే తుడిచేసాను. పాలైతే పొంగిపోయినాయి. ఎంత జాగ్రత్తగా పొయ్యి దగ్గర నుంచొని పాలు కాగబెడుతున్నా సరే పొంగిపోతూనే ఉంటాయి. ఎప్పుడో కనీసం వారానికి 10 రోజులకు ఒక్కసారైనా తప్పనిసరిగా పొంగిపోవాల్సిందే. మనం పొయ్యి దగ్గర గంటల నుంచుంటామా, అప్పుడు మాత్రం పొంగు రావు, కాగవు.
మనం కొంచెం పక్కకి వెళ్తామా అప్పుడు మాత్రం అసలు బుడా 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 పొంగుంటా వస్తాయి. మనం చూసి పరిగెత్తుకుంటా వచ్చి గ్యాస్ ఆపేటప్పటికే కొన్ని పాలైతే పొంగిపోతాయి. సరే పాలు పొంగిపోయినాయి, పాలన్నీ పోయినాయి అని ఒకవైపు బాధ, ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలని ఒక బాధ. ఈ బాధల కంటే ఇంకా ఎక్కువైన బాధ ఏంటంటే హస్బెండ్ వచ్చాడంటే ఏం చేస్తున్నావు, పాలన్నీ పొంగిపెట్టావు, పొయ్యి దగ్గర నుంచొని కాగబెట్టుకోవడం తెలీదా, పెత్తనాలు చేస్తున్నావా, టీవీలు చూస్తున్నావా, ఫోన్లు చూస్తున్నావా అంటారు. అన్నిటికంటే కూడా పెద్ద సమస్య ఇదే మనకి. ఒక్కోసారి పాలు పొంగిపోయినాయి అనుకోండి, మా ఆయన వచ్చేటప్పటికి మొత్తం నీట్గా తుడిచేసి పెట్టేస్తాను. గిన్నె కూడా తుడుస్తాను. గిన్నె కూడా చూస్తారనుకోండి, పాలు పొంగు పెట్టావా, గిన్నె నిండా పాలు ఉన్నాయిగా అంటారు. అందుకని మొత్తం కనిపించకుండా అయితే శుభ్రంగా తుడిచిపెడతాను. ఇలాంటి పనులు చేయటంలో అయితే మనం ముందుంటాం కదా. ఈరోజు ఉదయాన్నే అయితే ఇల్లు ఊడటం తుడవటం ఈ పని అయితే పెట్టుకున్నాను. ఒక్కో రోజు ఏమవుతుందంటే ఈ ఎండలకి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి టిఫిన్ చేసి కూర చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకొని తుడుచుకోవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. ఒక్కో రోజు అయితే వాయిదా వేసేస్తున్నాను. సాయంత్రం పూట తుడుద్దాం అనుకుంటాను. సాయంత్రం ఆ ఎండకేమో ఇప్పుడేం చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అలాగే వదిలేస్తున్నాను. అందుకని చెప్పేసి ఇలా కాదులే అని ఇంక ఈరోజు మాత్రం ఉదయాన్నే పెట్టుకున్నాను ఈ పనులు. ఈరోజు టిఫిన్ కూడా కష్టమైన టిఫిన్ అయితే లేదు. వంట చేసే పని కూడా లేదు, కూర కూడా చేసే పని లేదు. అన్నదానాలు ఈరోజు. అన్నదానం కూడా మా ఇంటి పక్కనేను. నిన్న షార్ట్ వీడియో ఒకటి అయితే పెట్టాను కదా. వంట చేసే పని కూడా లేదు. అందుకని ఈరోజు మాత్రం ఇల్లు శుభ్రంగా ఊడ్చి అయితే తుడుస్తున్నాను. బెడ్షీట్ అంతా దులిపేసి వంటగదిలో దులిపేసి అన్నీ నీట్గా దులుపుకుంటా అయితే తుడుస్తున్నాను. ఉదయాన్నే అనుకోండి మనకు కొంచెం పని చేయాలనిపించింది. అలా కాకుండా ఏయో కొన్ని పనులు చేసేసి మళ్ళీ క్లీనింగ్ పని పెట్టుకున్నాం అనుకోండి చేయాలనిపించదు. నేను ఎప్పుడైనా సరే ఈరోజు చేయాల్సిన పని చేయకుండా పెండింగ్ పెట్టాను అనుకోండి, అది ఏ పనైనా కానివ్వండి, తర్వాత రోజు ఉదయాన్నే ఫస్ట్ ఆ పని అయితే మొదలు పెడతాను. ఆ పని మొదలు పెట్టేసి పూర్తి చేసేసిన తర్వాతే ఏ పనైనా అంటుకుంటాను. ఈలోపు ఏ పని చేయను. అసలు పనులు అనేవి పెండింగ్ పెట్టకూడదు. పెండింగ్ పెట్టామంటే మాత్రం తర్వాత రోజు ఫస్ట్ ఆ పనినే పూర్తి చేసేసుకోవాలి. ఇల్లు మొత్తం అయితే కసులు ఊడ్చేసాను. గొంతులు అన్నీ మొత్తం నీట్గా అయితే ఊడ్చేసాను. ఇంకా దుమ్ము ధూళికి మాత్రం మనం చెప్పనవసరం లేదు. దుమ్ము వద్దన్నా సరే వస్తానే ఉంటుంది. ఇంకెలాగో బండ్ల తుడుస్తున్నా కదా అని చెప్పేసి కూలర్లో అయితే నీళ్లు పోస్తున్నాను. మళ్ళీ బండ్ల తుడిచిన తర్వాత కూలర్లో నీళ్లు పోసాను అనుకోండి, ఇంకా మొత్తం మొడుగు అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి తుడుచుకుంటా రావాల్సి వచ్చింది. అందుకే ఒకేసారి అయితే కూలర్లో నీళ్ళు పోస్తున్నాను. 2 బకెట్ల నీళ్ళు అయితే పోస్తాను. 2 బకెట్ల నీళ్ళు పోస్తే సరిపోతాయి మాకు. ఇంకా సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకు అయితే కూలర్ వేస్తాను. తర్వాత అక్కడి నుంచి అయితే ఫ్యాన్ వేసుకుంటాము. నైట్ కూడా ఇంకా కూలర్ పెట్టుకోవట్లేదు, ఫ్యానే వేసుకుంటున్నాము. కూలర్ పెట్టుకుంటే ఏంటంటే ఒళ్ళంతా బంకలుగా వచ్చేసిద్ది. మనకి అంత కంఫర్ట్గా అనిపించదు. ఏసీ అలా ఉంటే బాగానే ఉంటుంది కానీ కూలర్ అయితే బాగుండదు. కూలర్ వేసుకున్నామంటే మాత్రం తప్పనిసరిగా తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. అలా ఉంటేనే మనం కూలర్ పెట్టుకోవాలి. లేదనుకుంటే బయట వరండాలో పడుకుంటే బయట వరండాలోకి కూలర్ తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టుకొని పడుకోవచ్చు. ఇంకా మళ్ళీ అక్కడికి ఏం తీసుకెళ్తావులే అని చెప్పేసి ప్రస్తుతానికి ఫ్యానే వేసుకుంటున్నాము. ఇప్పటికైతే బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఉండే కొద్దీ ఫ్యాన్ కూడా బాగా వెచ్చగా గాలి వచ్చి ఉక్కపోసినట్టు ఉంటుంది చూడండి. ఇంకా అప్పుడు ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంక అప్పుడైతే కూలర్ పెట్టుకుంటాము బయట వరండాలోనూ. ఇంకెలా ఎట్ట వీలుగా ఉంటే అలా అయితే సెట్ చేసి పెడతాను. ఇంకా బండ్లు అయితే మొత్తం తుడుచుకుంటా వస్తున్నాను. నీళ్ళలో కొంచెం సర్ఫ్ అయితే వేసాను. సర్ఫ్ నీళ్ళతో అయితే శుభ్రంగా తుడుస్తూ వచ్చాను. వంటగదిలో నీళ్ళు మడుగుగా ఉంటాయి. ఇందాక చూపించాను కదా టీవీ గది, ఆ గదిలో కూడా నీళ్ళన్నీ మడుగుగానే ఉంటాయి. ఎందుకంటే వంటగదిలోనేమో క్యాన్కైతే ఒక క్లాత్ కట్టి ఉంచుతాను కదా, దాన్ని తడుపుతాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే దాన్ని అయితే తడిపేస్తాను. మంచినీళ్ళు చల్లగా ఉంటాయిలే అని చెప్పి. తర్వాత అయితేనేమో కూలర్లో నీళ్ళు పోస్తాను కదా, ఆ గది కూడా మడుగుగానే ఉంటుంది. ఇంక వేరే నీళ్ళు చల్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ నీళ్ళ మడుగుతోనే గది మొత్తం అయితే తుడిచేయచ్చు. ఇల్లు అయితే మొత్తం తుడిచేసానబ్బా. ఇంకా మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉందనుకోండి. ఇల్లు అనేది చూడటానికి నీట్గా ఉందనుకోండి, మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా, మనసు అనేది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఎక్కడ వస్తువు అక్కడ సర్దేసుకొని ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా నీట్గా ఉంచే చాలు. మన జీవితానికి ఇంకేం అవసరం లేదు, ఇంకా అదొక్కటే చాలు. గ్యాస్ పొయ్యి మీద చిందులు పడితే చూడండి, పొద్దున్నే కదా గ్యాస్ పొయ్యి క్లీన్ చేశాను. మళ్ళీ చిందులు పడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ క్లాత్ తీసుకొని అయితే శుభ్రంగా తుడిచేసాను. ఉదయం తుడిస్తే ఇదే ప్రాబ్లం. మళ్ళీ వంట చేస్తాం కదా, ఏయోటి పడతానే ఉంటాయి. ఇంట్లో వంట మొత్తం అయిపోయిన తర్వాత తుడవటానికేమో ఒక్కో రోజు బద్ధకం వచ్చేసిద్ది. అందుకే నేను ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పనులు అయితే చేస్తాను. ఎప్పుడు నాకు చేయాలనిపించిందంటే ఆ పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను. మళ్ళీ దానికి ఒక టైం ముహూర్తం పెట్టుకున్నా కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి.
ఇంకా టిఫిన్ అయితేనేమో నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. నిమ్మకాయలు మాత్రం బాగా రేటు పెరిగిపోయినాయి అంట, చాలా రేటు ఎక్కువగా ఉన్నాయి. చిన్న దబ్బ అయితే ఒకటి ఉంది ఫ్రిడ్జ్లో, ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ టిఫిన్ అయితే నవీన్ తినడు, నవీన్కి పులిహోర అయితే ఇష్టం ఉండదు. వాడైతే ఇంకా బయట నుంచి దోశ తెచ్చుకుంటాడంట. పిల్లలకి నేనే ఇలా అలవాటు చేశాను, వాళ్ళే అలా అలవాటు అయిపోయారో అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగిందల్లా చేసిస్తా ఉన్నాం కదా, ఉండే కొద్దీ ఎక్కువ మారం చేస్తున్నారు, మొండికేస్తున్నారు. మన పిల్లలే కదా అడిగారు కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చింది చేసి పెడుతున్నాము. ఇలా చేయటం వల్ల వాళ్ళు అసలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి నచ్చిందే కావాలంటున్నారు. ఈరోజు పులిహోర చేస్తాను కదా, మా ముగ్గురికైతే సరిపోయిద్ది. మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి కదా, ఇంకా అలా కాదు, తినరు వాళ్ళు. తప్పనిసరిగా దోశ తెచ్చుకోవాల్సిందే. పిల్లలు తినకుండా ఉంటారేమో, మళ్ళీ పస్తులు ఉంటారేమో అని చెప్పేసి మనం ఏం చేస్తాము, సరే మీకు నచ్చింది తెచ్చుకొని తినండి అని చెప్పేసి వదిలేస్తాం. మనం చేసే మెయిన్ తప్పు అదేనండి. ఇదివరకు మన పేరెంట్స్ అలా చేసే వాళ్ళ తాట తీస్తారనుకోండి, ఇంట్లో ఏది వండితే అది తినాలి, లేకపోతే పస్తులు ఉండాలి. వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉండబట్టే మనం వాళ్ళు ఏది వండి పెడితే అది తిని వెళ్ళిపోయేవాళ్ళం. స్కూల్కైనా సరే, పనికైనా, ఎక్కడికైనా సరే ఇంట్లో ఏది వండితే అది తింటాం, లేదా పచ్చడి వేసుకొని తింటాం. అంతేగాని మాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే మేము తినం అని అసలు మారం చేసేవాళ్ళం కాదు. ఒకవేళ మారం చేసినా కానీ అసలు మనల్ని బతిమలాడరు, మళ్ళీ వండి పెట్టరు. లేదనుకోండి మనం తినేదాకా కొడతారు మళ్ళీ. ఇప్పుడు మన పరిస్థితులు అలాగలేవు. మన పిల్లలు మనల్నే బెదిరిస్తున్నారు. అసలు వాళ్ళకంటే ముందు మనం భయపడిపోతున్నాం. పిల్లలు ఎక్కడ తినకుండా ఉంటారో, ఎక్కడ పస్తులు ఉంటారో, ఏమైపోయిద్దో అని ముందు ఆ టెన్షన్ చేత మనమే సగం చెడగొడుతున్నాం పిల్లల్ని. ఒక్కోసారి ఒంట్లో బాగలేనప్పుడు, లేకపోతే ఏదన్నా విసుగ్గా ఉండి వాళ్ళకు నచ్చింది వండి పెట్టలేదనుకోండి, అస్సలు అడ్జస్ట్ అవ్వరు. రోజు చేస్తున్నారు కదా, ఈరోజు వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేదేమోలే, ఒకరోజు అడ్జస్ట్ అవుదాంలే అనే ఆలోచన కూడా రాదండి పిల్లలకి. అలిగి అంతే వెళ్ళిపోతారు. మాకేం చేస్తున్నారు, మాకేం వండి పెడుతున్నారు, అది ఇదని ఏదో తిరిగి మన మీద గొడవలు వేసుకుంటారు. లేదనుకోండి, ఇప్పుడు వస్తున్నాయి కదా నూడిల్స్, ఆ నూడిల్స్ బోడిల్స్ ఏ ఒకటి చేసుకొని తింటా ఉంటారు. ఇంకా టిఫిన్ పని అయిపోగానే ఇంక ఇదిగోండి అంట్లు అయితే కడిగేస్తున్నాను. అంట్లు కడిగేటప్పటికే కొంచెం ఎండ అయితే వచ్చింది. ఉదయాన్నే ఇల్లు ఊడవటం తొడవటం ఆ పని అయితే చేశాను కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎండ అయితే వచ్చింది. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తలస్నానం అయితే చేశాను. హాయిగా ప్రశాంతంగా ఉందనుకోండి. కూలర్ వేసాను కదా, కూలర్ వేసుకుంటే అసలు ఎంత చల్లగా ఉందో. ఈ ఎండలకి చల్లదనానికి కూలర్ కానీ ఏసీ కానీ ఏదో ఒకటి ఉండాలి. అస్సలు లేకుండా ఫ్యాన్ వేసుకొని ఉన్నామనుకోండి, ఫ్యాన్ గాలి అనేది బాగా వెచ్చగా వచ్చి అసలు చెమటలు వచ్చేసి ఒళ్ళంతా మంటలు వచ్చిద్ది. అందుకని తప్పనిసరిగా మనకి ఏసీలు పెట్టించుకునే స్తోమత లేకపోయినా కానీ తప్పనిసరిగా కూలర్లు కూడా తీసుకోండి. కూలర్లు కూడా రేటును బట్టి వస్తాయి. 5,000లో ఉన్నాయి, 10,000లో ఉన్నాయి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఒక చిన్న కూలర్ అయినా సరే తీసుకోండి. మనకంటే మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు కొనుక్కుంటా ఉంటారు. ఫోన్లు కొనుక్కోవాలంటే 10,000 లేనిది మనకు ఫోన్ అయితే రాదు. ఇంకొక 10,000 అనుకొని ఒక కూలర్ తీసుకున్నారనుకోండి, ఎండాకాలంలో హాయిగా ఉంటామనుకోండి. ఇప్పుడు మాకైతే ఏసీ లేదు, కూలర్ ఉంది కదా, చక్కగా రోజు కూలర్ వేసుకుంటుంటే ఎండ అనేది తెలియట్లేదు అసలుకి. ఎండాకాలంలో హెయిర్ మాత్రం త్వరగానే ఆరిపోయింది, ఎక్కువసేపు ఆరబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంక నేనైతే బొట్టు అయితే పెట్టుకున్నాను. మా నవీన్ కూడా కూలర్ వేసాను కదా, ఇంకా టీవీ చూస్తా ఏందో స్నాక్స్ అయితే తింటా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి.